సార్ నమస్తే, మీ పేరు? ఇక్కడే ఉంటారు కరీంనగర్లో? ఇక్కడనే ఉంటాను, కరీంనగర్. మీ పేరు చెప్పండి. మాధవరెడ్డి నా పేరు. నేను ఓకే సార్, ఎట్లా ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి? గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కోటేశారు, మరి ఇప్పుడు ఎంపీ విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉంది? కరీంనగర్లో బంపర్ మెజార్టీతో సంజయ్ గారు గెలవబోతున్నాడు. ఎందుకంటే పోరాట యోధుడు ఆయన. ఒక భారతీయ జనతా పార్టీలో ఆయన పుట్టిన కాంచలే అదే. మా పార్టీ మారడం, అటు ఇటు తిరగడం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన ఎవరికి తెలియదు. ఎప్పుడో వాళ్ళు అయ్యా చేసిండు కావచ్చు, ఏంది అప్పుడు ఎమ్మెల్యేగా చేసిండు కావచ్చు, కానీ ఆయన మంచి పనులే చేసిండో ఏమో చేసిండో, కానీ ఈయన ఏం చేసి వచ్చిండో తెలియదు ఎవరికి. మీకు తెలుసా సార్? మాకు తెలియదు. నేను కరీంనగర్లో ఉంటే నాకు ఆయన తెలియదు. ఆయన వ్యాపారాలు ఏందో, ఆయన హైదరాబాద్లో ఎక్కడ ఉంటుడట. ఇక కాంగ్రెస్ అభ్యర్థి గురించి అది. ఇక అంటే ఇప్పుడు మీరు ఇక్కడ టౌన్లో ఉంటారు కాబట్టి కొంచెం పాలిటిక్స్ ఐడియా ఉంటాయి, అవేర్నెస్ ఉంటుంది. అసలు ఒక జాతీయ పార్టీ నుంచి టికెట్ తీసుకున్నారు, అది ఎట్లా సాధ్యం సార్? మీకు తెలియదు అంటున్నారు. అది సాధ్యం అంటే ఇక డబ్బులతోని కొనుక్కొచ్చుకుంటాను అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు అనుకుంటారు ఈయన ఎవరికి తెలియదు, డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేందుకు టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్కడ అభ్యర్థి దొరకలేదు అసలు ఎవరు కాంగ్రెస్కు. తర్వాత లేట్గా ఎందుకు ప్రకటించారు సార్ కాంగ్రెస్? ఇక అదే అంతా గుడ్పుటాని లోపల ఇక ఇవి ఉన్నాడుగా ఓ మినిస్టర్, ఆ మినిస్టర్ అటు ఆగుడు ఈయన ఇట్లా ఆగుడు. ప్రవీణ్ రెడ్డి పాపం, ఆయన ప్రవీణ్ రెడ్డి త్యాగం చేసిండు ఆయన సీటును. ఆయన ఈయనెవరు పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ సీటును ప్రభాకర్ ఆయనకి ఇచ్చేది ఉండే. వాస్తవంగా ఆయనకి ఇవ్వాలి, మన ఏ పార్టీ అనేది కాదు, కానీ ఆయనకి ఇచ్చేది ఉండి ఇక ఇక్కడ డబ్బుల కొరకు ఇక సీట్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్. అది ఎప్పుడైనా అంతే కాదు, కాంగ్రెస్ అంటేనే కాదు. ఇక టీఆర్ఎస్ ఇది చేసిన అది చేసిన అంటాడు, ఏది చేసింది లేదు. అంత సంపాదించి పెట్టిండు, కేసీఆర్కే సంపాదించి పెట్టిండు, కానీ కేసీఆర్కే వంత వాడిండు, కానీ ఎన్నడూ ఏం చేసింది లేదు. స్మార్ట్ సిటీ ఎట్లా వచ్చింది? భారతీయ జనతా పార్టీ, మన వెంకయ్య నాయుడు ఆయన చొరవతోనే వచ్చింది. అది బీజేపీ కదా వెంకయ్య నాయుడు అంటే. ఆయనతో చొరవతోని ఇక్కడ జనాభా తక్కువ అయినా కానీ ఆయన దయ వల్ల వచ్చినట్టే. ఇక నేను తెచ్చిన అంటాడు. అంతా ఆ స్మార్ట్ సిటీ నిధులు కూడా దుర్వినియోగం చేశారు. ఆ దుర్వినియోగం అది కూడా మళ్ళీ దారి మళ్ళిస్తే మళ్ళీ సంజయ్ అనే తెప్పించి మళ్ళీ సిటీ డెవలప్మెంట్కు ఖర్చు చేసిండ్రు. అది ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు నామినేషన్ చేశారు, భారీ ర్యాలీ తీసి చాలా ఆర్భాటం ఉంది, అంటే చాలా ఉత్సాహంగా. కొందరు కార్యకర్తలను అడిగితే ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ అని కొందరు కార్యకర్తలు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే అంత ఆర్భాటం లేదు, సింపుల్గా వెళ్ళి నామినేషన్ చేసిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు కూడా నమ్ముతున్నారా? వాళ్ళు కూడా కాంగ్రెస్లో కార్యకర్తలు కూడా బీజేపీకి వేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అది గెలవదని తెలిసిపోయింది. ఏ పార్టీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వేసే పరిస్థితి లేదు. బీజేపీకే వేస్తట్టున్నారు. ఎందుకంటే దేశానికి మోడీ కావాలి, కరీంనగర్కు బండి సంజయ్ కావాలి. పోరాట యోధుడు ఆయన, మొదటి నుంచి ప్రశ్నిస్తాడు, ఏదైనా చేస్తాడు, సాయం చేస్తాడు. ఎక్కడ ఏదైనా అందుబాటులో ఉంటారు కామన్ పీపుల్ ఎవరైనా చిన్న పిల్లలకు కూడా మందలిస్తే మాట్లాడతాడు. నమస్తే అంటే ఆయనే నమస్తే పెడతాడు మొదలు. మనకు అంత మర్యాద అన్నట్టు ఆయనది. ఏ పార్టీలో ఏ నాయకుడు అన్న అట్లుంటాడా? మనం పోతే దగ్గర రానియరు, వాళ్ళ ఇంటికి రానియరు. ఈయన ఇంట్లో మన ఇంట్లో మనం అందరు తిరగచ్చు. ఆయన ఇంట్లో మనం బండి సంజయ్ వాళ్ళ ఇంట్లో అందరు తిరగచ్చు. వాళ్ళు వేరే పార్టీలలో అట్లా లేదు. వాళ్ళు దూరంగా ఎక్కడో గేట్ అవతల ఉంచుతారు మనలో. కానీ ఎందుకు సార్ ప్రతిసారి ఇప్పుడు రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోతున్నారు? మీరు టౌన్లో ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. అది ముస్లిం ఓట్లు కొన్ని వాళ్ళకు వంత పడతారు. ఎందుకంటే బీజేపీ అంటే వాళ్ళకు ముస్లిం ఇప్పుడు మామూలుగా బీజేపీ ముస్లిమ్స్ కూడా చేంజ్ అయ్యింది, చాలామంది అయ్యారు, వస్తారు మనకు బీజేపీకే వేస్తారు ఎక్కువ. అయితే కారణం ఏంటంటే వాళ్ళు డబ్బులకు ఇక దేనికో లొంగిపోతారు. మొదలు టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు టీఆర్ఎస్కు వంతవాడి ప్రభుత్వం ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వీళ్ళకు వంతవాడతారు. మళ్ళీ కరీంనగర్లో డిఫరెంట్ ఉన్నట్టుంది మైనారిటీ ఓటింగ్. డిఫరెంట్ అంటే ఇక ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గంగుల కమలాకర్ గెలిచారు కదా. అవును, గంగుల కమలాకర్ గెలిచిండు. అదే అప్పుడు కొద్ది ఓట్లతోనే సంజయ్ ఓడిపోయిన ఆయన గెలిచిండు. అప్పుడు అదే కాంగ్రెస్తో కుమ్మక్క అయిండు. అప్పుడు అట్లా గెలిచిండు, సంజయ్ గెలిచినోడే. కాకపోతే ఇక కొంత గెలుతాడన్న నమ్మకం కూడా ఈయన కొద్దిగా ఎక్కువ అది చేసుకున్నాడు. కాకపోతే ఓడిపోయినాడు కాదు, అది గెలిచినట్టే, నైతికంగా గెలిచినట్టే. ఓకే సార్, తెలంగాణలో చూసుకున్నట్టయితే గత ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే తెలంగాణలో అత్యధిక మెజారిటీ బండి సంజయ్ గారికి 89,000 మెజారిటీ వచ్చింది. ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే 5 సంవత్సరాల పాలన చూసారు ప్రజలు, కరీంనగర్ ప్రజలు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసారు, మోడీ పాలన కూడా చూసారు. అందరూ మోడీ వైపే ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి కరీంనగర్లో మన బండి సంజయ్కి
దాదాపు 2 లక్షల పైన మెజార్టీ వచ్చేటట్టున్నది, వస్తుంది. ఎందుకంటే అంత ప్రజలలో చూసుకుపోయేటోడు ఆయన. అంటాడు మొన్న ఒక ఆయన నిన్న ఆయన ఏమంటాడు, బండి సంజయ్ ఎవరికైనా తెలుసా, ఇప్పుడు బయటకు వెళ్ళాడు. ఆయన మొదటి నుంచి అసలు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోడు. మోడీ లెక్కనే ఒక్క రోజు కూడా వట్టిగా ఉంటాడు, ఇంట్లో వట్టిగా ఎక్కడ ఉండడు. హైదరాబాద్ పోతే అక్కడ కూడా తిరుగుతాడు, ఎక్కడ ఢిల్లీ పోతే ఢిల్లీలో, ఇక్కడ ప్రతి ఊరు తిరిగిండు. ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర అని అవన్నీ పెట్టిండు, ఆ పెట్టి ఊరూరు తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఎవరికి కనబడడానికి చెప్తాడు. ఈ ఎన్ని అబద్ధాలు ఈ పొన్నం ప్రభాకర్ అంటే ఆయన దాంట్లో. అంటే ఈ పొన్నం ప్రభాకర్కి ఉన్న బండి సంజయ్ గారికి మధ్య బాగా క్లాషెస్ వస్తున్నాయి, ఎందుకంటారు? అయ్యో రాముడు అక్షంతల గురించి ఆయన చిల్లర చీపుగా మాట్లాడితే ఎట్లా? కంట్రోల్ బియ్యం అని అంటే అది ఏమైనా పద్ధతేనా? అక్షంతలే. కంట్రోల్ బియ్యం అయితే సన్న బియ్యం అయితే తినేటి కాదు కదా, అవి తినడానికి కాదు కదా పెట్టింది, అక్షింతలు అవి. అది దేవుని అక్షింతలు. దానికి పెద్ద ఇష్యూ చేసి అట్లా ఇట్లా అంటే అలా చిన్నగా వచ్చేసింది. అది దాన్ని అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. పొన్నం ప్రభాకర్ ఊగిపోతాడంటే ఇక అది దొరకక కొబ్బరి చిప్ప దొరికితే కోతికి అది ఎగిరెగిరి అది చేసినట్టుగా చెప్తాడు. పొన్నం ప్రభాకర్ కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మంచిగా ఆయన ఒక మంత్రి హోదా, ఎందుకంటే ఆయన రాక వచ్చింది కదా పాపం, ఇక ఆగుతలేడు. అంటే ఎందుకు మరి పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ వచ్చింది, తన పని తాను చేసుకుంటే అయిపోతుంది కదా, బండి సంజయ్ గారిని టార్గెట్ చేయడం అంటే ఇక అధికారం ఎందుకైనా ఈయన కొద్దిగా ఎదిగిపోతాడు కదా, సెంట్రల్ లెవెల్ ఎక్కడికి మొత్తం. ఇప్పుడు రేపు జస్ట్ గెలిచిండనుకో బండి సంజయ్కి మినిస్టర్ ఇస్తాడు, ఎట్లాగో సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. అందుకే వీళ్ళకి ఆ భయం, ఈ అమ్మాయి ఎక్కడ అనగదొక్కుతాడు. ఇక్కడ కరీంనగర్ రోడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడితే 400 సీట్ల పైన వస్తాయి. బండి సంజయ్ గారికి ఖచ్చితంగా మినిస్టర్ పదవి వస్తుంది. అప్పుడు వీళ్ళు కరీంనగర్ మొత్తానికి సెంట్రల్ మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం అవుతుంది. ఆయన చిన్న ప్రతిదీ ఇక ఎస్ఆర్ఆర్ కాలేజీ యూనివర్సిటీ నిన్న కూడా మహిళా డిగ్రీ కాలేజీకి కూడా నిన్న ఒక అది ఆటామస్ ప్రతిదీ ఆయన పోరాడుతాడు. అక్కడ ఆయన శాతవాహన యూనివర్సిటీ కూడా ఇప్పుడు లాస్ట్ మంత్ 20 కోట్లు రిలీజ్ అయినాయి. ప్రతి దానికి ఫండ్ తెస్తాడు, ₹1 తెత్తలే అంటాడు. వీళ్ళు అన్నీ చేసేది ఆయనే అని అబద్ధాలు అన్నీ. ఆర్ఓబి పైసలు తెచ్చి అదేంది ఏం సేతు కింద తెచ్చిండు, దాని కింద తెస్తే వీడు కనీసం ల్యాండ్ ఆక్యుపేషన్ కూడా చేయలే. ఆఖరికి అవి కూడా ప్రజలు ఈయన చేసి మొత్తం అక్కడ 50 ఏదో పర్సంటేజ్ ఉంటుంది సమ్ స్టేట్ గవర్నమెంట్ ఇంత అని, మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పైసలతోనే ఆర్ఓబి కడతాను. అది ఇక వీళ్ళు చెప్పుకుంటారు ఆడ కొబ్బరికాయ కొట్టింది, ఈయన బయటకు పోయి చూసిండు కదా కొబ్బరికాయ కొట్టారు. అమెరికా ఎప్పుడో జస్ట్ ఈ మధ్యలో వేయండు. అది ఇక వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా. మొత్తానికి అంటే పోటీ ఎలా ఉండబోతుంది కరీంనగర్లో? పోటీ ఏ పార్టీ మధ్యలో ఉండబోతుంది? అసలు పోటీ లేదు. అసలు ఈయన యునానిమస్గా గెలిచినట్టే అనిపిస్తుంది జనాలు చూస్తే. ఇప్పుడు వాళ్ళకి పోటీ అనేది కాంగ్రెస్ అయితే వెనకకే పోతుంది, బీఆర్ఎస్ కొంత ఉంటుంది కావచ్చు. ఈయనకు 2 లక్షల పైన మెజార్టీతో సంజయ్ గారికి వెళ్తాడు. 2 లక్షలు వస్తాడు, 2 లక్షల పైన గెలుస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.